భరణి ఆరాటం, తనూజ దివ్యల పోరాటం. నేడే చూడండి బాబు, నేడే చూడండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో. నాకు అర్థం కాదు ఒకటే భయ్యా, ఈ తనూజ దివ్య లోపల బిగ్ బాస్ ట్రోఫీ గెలవడానికి వెళ్ళారా, లేకపోతే భరణి గారి హార్ట్ గెలవడానికి వెళ్ళారా, లేకపోతే భరణి గారిని గెలవడానికి వెళ్ళారా? నాకైతే ఏం అర్థం కావట్లేదు భయ్యో. భరణి మామూలోడు కాదు భయ్యా, జగత్ కంత్రీలకే జగత్ కంత్రి. చెప్పేదొకటి చేసేదొకటి. అసలు ఏం చేశాడు రివ్యూలో మనం చూద్దాం. సంజనాకి ఫ్లోరాకి అన్యాయం జరిగిందా? మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కళ్యాణ్ తనూజ, వాట్ అ కమ్బ్యాక్ భయ్యా, దిస్ ఇస్ కాల్డ్ ద రిడెంప్షన్. రీతు చౌదరి తుత్తర ఎంత పని చేసింది భయ్యా. సంజన కర్మ సిద్ధాంతం చాలా బాగుంది కదా, మీకేమనిపించింది? ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భరణి గారు తనుజ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? అమ్మ, ఈ హౌస్లో ఎంతమంది ఉన్నా నువ్వే నాకు ఇంపార్టెంట్. నేను ఎందుకు ధైర్యంగా ఉన్నానంటే కళ్యాణ్ నీతో ఉన్నాడు, తను కూడా కేర్ తీసుకుంటున్నాడు. దివ్యతో నేనేం నీకంటే ఎక్కువ లేను. ఏంటంటే ఎందుకో కనెక్ట్ అయ్యాను, నాకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి, ఫీల్ వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఓకే, తనూజ అంటే అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు, తనూజ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, మరి తనూజ టీం మెంబర్ని కళ్యాణ్ ప్యాంట్ ఎందుకు లాగాలి నువ్వు? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ సీన్? చెప్పండి సార్. నేను ఆయన చేసింది తప్ప రైటా అనట్లేదు. ఆయన మ్యానిపులేటివ్ నేచర్ గురించి, ఆయన డబుల్ ఫేస్డ్ గురించి, ఆయన హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఎవ్వరు బంధాలు ఫామ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే రాలేదు, అది 100% క్లియర్. కానీ వీళ్ళేమో నానా 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 అని ఈమె వెంట పడుతుంది, భరణి గారు వెంట. మీరు ఒక బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు అది అట్లీస్ట్ నిజాయితీగా ఉండాలి కదా అన్నది నా మీనింగ్. నువ్వు చెప్పేదేమో నీకంటే నాకు ఎవరు ఇంపార్టెంట్ కాదు, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటాడు, కానీ వాళ్ళ టీంనే లాగడం ఎంతవరకు కరెక్ట్? భరణి గారు మామూలోడు కాదు అని చెప్పడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. సో నాకు ఫస్ట్ ఈ తనూజ దివ్యలతో పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. రోజు ఇదే నస. భరణి గారు నాకే కావాలనేమో దివ్య మా అన్న బిగ్ బ్రో అంటది, ఈమెమో నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న అని ఈమె పరిగెడుతూ ఉంటుంది. ఒక పక్క ఆయన ఎన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తున్నా మళ్ళీ నాన్న అంటది, బాధపడుతుంది, మళ్ళీ తిరుగుతుంది. అసలు ఆమె స్ట్రాటజీ ఏంటి, ఈయన స్ట్రాటజీ ఏంటి, వీళ్ళిద్దరి బంధం ఏంటో, ఈ పవిత్ర బంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఆ బొక్కలో దూరే టాస్క్లో మన భరణి గారు ఏం చేశారు, అక్కడ ఫస్ట్ కళ్యాణి లాగారు, అక్కడ హర్ట్ అయింది తనుజ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకోసం మీరు ఆడండి, పక్కోళ్ళ కోసం ఆడద్దు అంటే అక్కడ తను మాట్లాడుతున్నప్పుడు ఈ దివ్య ఎందుకు అంత హర్ట్ అయిపోయి అంత ఎక్కిపోయి, అంటే తన ఫీలింగ్ ఏంటి దివ్య మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అదేంటంటే తనుజకి ఏం మైండ్లో ఉందంటే నాకు శ్రీజ కళ్యాణ్ పడదు కాబట్టి నేను వాళ్ళకి అగెన్స్ట్గా ఉన్నాను కాబట్టి భరణి గారు నా కోసం ఆడుతున్నారు అని తనుజ ఫీలింగ్. అందుకే పక్క వాళ్ళ కోసం ఆడద్దు అన్న పాయింట్ మైండ్లో ఉండిపోయింది కాబట్టి తనుజ అలా బిహేవ్ చేస్తుంది అని లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది అందరిలో. సో బేసికలీ అందుకే భయ్య మెయిన్ హెడ్డింగే అది పెట్టాను. ఈ భరణి కోసం వీళ్ళిద్దరు కొట్లాట ఏదైతే ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ ఫోకస్ ఏదో, ఆ కాన్సన్ట్రేషన్ ఏదో ట్రోఫీ కోసం పెడితే బాగుంటుంది, కానీ భరణి కోసం పెట్టడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆయనలో ఏం చూసారో, ఆయన ఏం చూపిస్తున్నాడో, ఆయన ఏం ప్రేమ చూపిస్తున్నాడో, ఆయన ఏం బాంధవ్యం చూపిస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. ఈ అలకతో ఏమో రైస్ పెట్టించుకోలేదు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఈయన నాన్న అంటాడు కానీ ఆడేదేమో పక్కోళ్ళ కోసం అంటాడు, మళ్ళీ అన్నీ ఇవి చేస్తాడు అని లోపలికి వెళ్ళి బాధపడుతుంది. సరే ఈ రోజుతో మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ రేపటి నుంచి ఏమన్నా ఆగుతుందా అంటే మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. నాకేమనిపించింది, నిన్న ఎపిసోడ్, ఈ రోజు ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఒక 1 వీక్ ఎపిసోడ్స్ చూసినప్పటి నుంచి తనుజ అండ్ దివ్య భరణి కోసం ఆరాటపడుతున్నారు. ఆయన కూడా వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేయడానికి పోరాటపడుతున్నాడని అనిపించింది. మధ్యలో సంజన కూడా క్యామియో రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. సో భరణి మామూలోడు కాదు అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అక్కడ తనుజకేమో నీకంటే ఏది ఎక్కువ కాదంటాడు, వాళ్ళ టీంని ఓడించడానికి చూస్తున్నాడు. సరే ఓడించడానికి చూసినా అదంతా ప్రాబ్లం లేదు, ప్యాంట్ లాగుతున్నాడు, అక్కడ ప్యాంట్ లాగుతున్నారా బాబోయ్ అని అక్కడ కళ్యాణ్ పడాల మొత్తుకుంటున్నా అక్కడే లాగుతూ అస్సలు ఆగకుండా పాజ్ చెబుతున్నా అట్లనే లాగుతూ ఉంటే ఎవరికైనా కాలుతుంది. కానీ ఆయన అవన్నీ పట్టించుకోలేదండి, గేమ్ ఇస్ గేమ్ అన్నట్టే ఉన్నాడు. అదొకట. సో ఇక్కడ ఆయన డబుల్ ఫేస్డ్ హిపోక్రసీ నేచర్ బయటకు వచ్చిందా? సెకండ్ ఏంటంటే ఆ బొక్కలో డూరే టాస్క్, అదే నాచోరే టాస్క్లో వీళ్ళు అయిపోయిన తర్వాత ఫ్లోరా వాళ్ళు 4th పొజిషన్లో, సుమన్ శెట్టి వాళ్ళు 5th పొజిషన్లో ఉంటారు. అక్కడ డిస్కస్ చేసుకొని లాస్ట్ 2 టీమ్స్లో ఎవరినైనా ఒకరిని తీసేయమని బిగ్ బాస్ చెప్తాడు. ఓకే ఫైన్. దివ్య స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉంటుంది ఏంటంటే స్ట్రాటజికల్గా అయితే ఫ్లోరా అండ్ సంజన వాళ్ళని తీసేయాలి, లేదా సుమన్ శెట్టి అండ్ శ్రీజాని తీసేయాలి అంటారు.
ఈయనకి ఫస్ట్ నుంచి మళ్ళీ సుమన్ శెట్టి అన్యాయం అయిపోతాడు కదా అని అంటాడు. సరే ఆమె ఏమంటుందంటే సుమన్ శెట్టి గారు అన్యాయం అయిపోతాడు, సో నాకు వీళ్ళు ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెట్టడం అయితే నాకు కనిపిస్తోంది, క్లియర్ కట్గా చాలా బాగా ఆడారు అండ్ లాస్ట్లో కూడా బాగా ఆడారు, కానీ స్ట్రాటజికల్గా చూసుకుంటే ఒకవేళ నెక్స్ట్ రౌండ్లో సుమన్ శెట్టి వాళ్ళు 100 పాయింట్స్ తెచ్చుకున్నా మన కాంపిటీషన్ కాదు కాబట్టి వాళ్ళని తీసేయాలి, ఫెయిర్గా అయితే సుమన్ శెట్టి అండ్ శ్రీజాన్ తీసేయాలి, స్ట్రాటజికల్గా అయితే సంజన అండ్ ఫ్లోరాని తీసేయాలి అంటుంది. ఆయన మైండ్లో క్లియర్ కట్గా సంజన వాళ్ళని తీసేద్దామని ఫిక్స్ అయ్యాడండి. ఆయనకు అర్థం కాలేదు ఆ పాయింట్, కానీ మిడిల్లో ఫెయిర్గా తీస్తే ఎవరికి అన్యాయం జరుగుతుంది అని మిడిల్లో ఒక దివ్యాకి క్వశ్చన్ వేస్తాడు, ఫెయిర్గానా అంటే ఆలోచిస్తున్నాడు. అంటే ఒకవేళ ఫెయిర్గా కూడా సంజన ఫ్లోరా వాళ్ళని తీసేస్తే ఫెయిర్గా అనిపిస్తుందేమో అని ఆయన మైండ్లో ఉండిపోయింది. కానీ మళ్ళీ ఫెయిర్గా అయితే సుమన్ శెట్టి అన్న వాళ్ళని తీసేయాలా అని ఆలోచించి మళ్ళీ అక్కడికి వెళ్ళి సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఫిక్స్ అయిపోయారు ఎలాగో సంజన అండ్ ఫ్లోరాని తీసేద్దామని. మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు ఎందుకో ఆ శ్రీజాన్ చూస్తే ఇరిటేటింగ్ అబ్బా, బిహేవియర్ చూస్తే ఏంటండి ఇది, ఆయన ఊసరవెల్లికి అమ్మ మొగుడులా తయారయ్యాడు. అంటే క్లియర్ కట్గా ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి సంజన అండ్ ఫ్లోరాని తీసేయాలని ఫిక్స్ అయిపోయాడు. అదైతే 100% పక్కా. ఎందుకంటే ఆ డిస్కషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి మన దివ్య ఎన్ని పాయింట్స్ చెబుతున్నా ఆయన సంజన ఫ్లోరాని తీసేద్దామని 100% ఫిక్స్ అయ్యాడు. ఈవెన్ ఆ ఫెయిరా అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆలోచించే విధానం మీరు గమనిస్తే ఎపిసోడ్లో నాకు క్లియర్ కట్గా మైండ్లో ఉండిపోయింది. ఎప్పుడైతే దివ్య ఫెయిర్గా అయితే సుమన్ శెట్టిని తీసేయాలన్నప్పుడు మళ్ళీ ఆలోచనలో పడి ఓకే అని చెప్పేసి మళ్ళీ ఇంకా వీళ్ళకే ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటే సంజన కూడా కూర్చొని లోపల ఏడుస్తుంటుంది. అదేంటంటే అక్కడ ఆయన ఆటేమో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నన్ను లోపలికి పంపించడానికి మొన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత ఆయన సాక్రిఫైస్ చేశాడు, దానికోసం ఇప్పుడు ఆయన్ని మంచోడు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు మమ్మల్ని డేంజర్ జోన్లో ఉన్నా వెళ్తామని తెలిసినా అంత వాల్యూ నేను ఆయనకి ఇస్తున్నా అన్నా అంటున్నా నన్ను తీసేశాడని బాధపడాలా, ఆయన గేమ్ ఏమో నాకు అర్థం కావట్లేదు అని అక్కడ అన్నది చూసారా, అది అండి ఆయన గేమ్. అందుకే ఆయన మామూలోడు కాదు అని చెప్పింది. ఒక్కటి మాత్రం క్లియర్ అండి, ఒకళ్ళు నాన్న అన్న, ఒకళ్ళు దున్న అన్న, ఒకళ్ళు చిన్న అన్న, ఆయన మైండ్లో ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఆయన కనిపించేంత మంచోడు కాదు, మాస్క్ వేసుకుని అయితే 100% ఉన్నాడు. అది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. ఈరోజు అయితే నాకు గేమ్లో చూస్తున్నంతసేపు ఆయనలో ఎన్ని రంగులు కనిపించాయంటే ఊసర వెళ్ళి కూడా అన్ని రంగులు చేంజ్ అయ్యేదేమో, ఈయన మాత్రం చేంజ్ చేస్తూనే ఉన్నాడు. మామూలోడు కాదు. ఈ తనుజ కానీ దివ్య కానీ ఆయన్నే పట్టుకొని ఊగలాడితే ట్రస్ట్ మీ, దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ గేమ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ ఐడెంటిటీ. ఈయన మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు తొక్కేసి, వీళ్ళు మాత్రం అదరపాతలానికి వెళ్ళిపోతారు. అదైతే క్రిస్టల్ క్లియర్. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ గేమ్లోకి ఈయనని తీసుకొచ్చారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఈయన గేమ్లోకే వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. అది ఆయన స్ట్రాటజీ. హీ ఈజ్ ప్లేయింగ్ 100% స్ట్రాటజికల్లీ. అది వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సంజనాకి ఫ్లోరాకి అన్యాయం జరిగిందా అంటే ఒక విధంగా అయితే నాకైతే అన్యాయం అనే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి 100% ఎఫర్ట్స్ ఇస్తూనే వాళ్ళకి ఎంత అవుతున్నా అంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్గా ఆడి ఈవెన్ ఆ బెలూన్ టాస్క్లో ఆ బెలూన్ని కాపాడుకొని అలానే ప్రొటెక్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు నీతిగా నిజాయితీగా ఆడారు. బట్ వాళ్ళ దురదృష్టమేమో ఆ గేమ్ రద్దయిపోయింది వీళ్ళందరూ చేసిన తప్పుకి. సో వీళ్ళందరూ చేసిన తప్పుకి అక్కడ వాళ్ళు బలయ్యారు. డ్రాయింగ్ టాస్క్లో స్ట్రాటజికల్గా ఆడి మంచి పొజిషన్ తీసుకొచ్చారు. ఆ శాండ్ బ్యాగ్స్ టాస్క్ కూడా చాలా బాగా ఆడి ఈవెన్ భరణి అండ్ దివ్య తర్వాత వాళ్ళు పడేశారు కిందకి. అంటే వాళ్ళ వరకు వాళ్ళు 100% పెట్టారు. ఇంత కష్టపడి ఆడాక వాళ్ళని తీసేయడం అనేది ఒక విధంగా అన్ఫేర్. ఎందుకంటే నాకు తెలిసి బిగ్ బాస్ కూడా కొద్దిగా కనికరించుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఆడారు, అక్కడ ఆల్రెడీ రద్దయిపోయింది, ఆల్రెడీ 4th పొజిషన్లో ఉన్నారు. ఇది మళ్ళీ ఏమైనా నార్మల్ టాస్క్ అంటే డేంజర్ జోన్కి వెళ్ళే టాస్క్. సో ఇలాంటప్పుడు ఈ డెసిషన్ వాళ్ళకి ఇవ్వడం అన్నది ఒక విధంగా అన్ఫేర్. స్ట్రాటజికల్గా చూసుకుంటే ఇట్స్ అ బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు అండ్ వీళ్ళు కూడా ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. వీళ్ళు ఆలోచించిన విధానం, దివ్య ఆలోచించిన విధానం అయితే కరెక్ట్. ఏంటంటే ఒకవేళ వాళ్ళు గనక గేమ్లో ఉంటే మాకు కాంపిటేటివ్గా ఉంటారు, వాళ్ళు మంచిగా ఆడుతున్నారు కాబట్టి అది మాకే డేంజర్ అవుతుందని ఆలోచించారు. సో వాళ్ళ థింకింగ్ వైజ్ అండ్ వాళ్ళ స్ట్రాటజీ వైజ్ వాళ్ళు 100% కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. కానీ కష్టపడి ఆడిన తర్వాత అండ్ భరణి ఏమో ఇంపార్టెన్స్ చూపించి సాక్రిఫైస్ చేసి తనని లోపలికి తీసుకొచ్చి మళ్ళీ అలా తోసేయడం అన్నది ఒక విధంగా ఐ ఫెల్ట్ ఇట్స్ బిట్ అన్ఫేర్ ఫర్ దెమ్. గేమ్ వైజ్, స్ట్రాటజీ వైజ్
వాట్ ఎవర్ దే డిడ్ ఈస్ 100% రైట్. అంటే ఈ డెసిషన్ వల్ల డైరెక్ట్ అవుట్ ఆఫ్ ద రేస్ డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళిద్దరిని తీసేశాక సంజన ఒక కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఏంటంటే కిందకి వెళ్ళింది పైకి లేస్తుంది, పైకి వెళ్ళింది కిందకు వస్తుంది అన్న, అది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ కర్మ సిద్ధాంతం గుర్తుపెట్టుకోవడం అని చెప్తా చూసారా. మంచిగా అనిపించింది యాక్చువల్లీ. ఇన్ అ వే ఇట్స్ ట్రూ, వాళ్ళ కష్టానికి ఒక విధంగా అన్యాయం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సుమన్ శెట్టి శ్రీజ లాస్ట్లో ఉన్నారు, వాళ్ళని డైరెక్ట్ బిగ్ బాసే తీసేసింటే బాగుండు. లాస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకేమో ఒక అడ్వాంటేజ్ వచ్చింది, కష్టపడి ఆడిన వాళ్ళకేమో ఇది ఒక అన్యాయం లాగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కళ్యాణ్ తనుజ, వాట్ అ కంబ్యాక్, వాట్ అ రిడెంప్షన్ భయ్యా, క్రేజీ. నిన్న వాళ్ళు 4th పొజిషన్లో ఉన్నారు, అన్ని టాస్క్లు ఆల్మోస్ట్ ఓడిపోయి జస్ట్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ కంటే ఒక పొజిషన్ అబోవ్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు 2 టాస్క్ల్లో 1st పొజిషన్ వచ్చి మళ్ళీ బ్యాక్ టు 2nd పొజిషన్ వచ్చారు చూసారా. కిరాక్. అంటే వాట్ అ కంబ్యాక్. నిజంగా ఎందుకు గ్రేటెస్ట్ కంబ్యాక్ అని నేను చెప్తున్నా అంటే వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదు, కంపాటబిలిటీ లేదు. తనుజ ఏమో ప్రతిదానికి డిమోటివేట్ చేస్తుంటుంది, దెప్పి పొడుస్తుంటుంది, అదంటది ఇదంటది, ప్రతిదానికి అలుగుతుంది, ఏడుస్తుంది. ఇలాంటప్పుడు అవతల పర్సన్కి ఆడాలన్న మూడు ఉత్సాహం అయితే సర్వనాశనం అవుతాయి, ఆడాలన్న ఎక్సైట్మెంట్ ఉండదు. ఎందుకంటే అరే ఎంత చేసినా అవతల పర్సన్ ఎంకరేజ్ చేయట్లేదు, మోటివేట్ చేయట్లేదు అన్న ఫీల్స్ వస్తాయి. కానీ ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఫస్ట్ ఆ బొక్కలోకి దూరిపోయాడు. సెకండ్ గేమ్ గ్లాసెస్ టాస్క్ నీట్గా పెట్టారు, ఫాస్ట్గా పెట్టారు అండ్ ఫోకస్డ్గా ఉన్నారు, ఎక్కడ పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ పొజిషన్లోకి వచ్చారు. నిజంగా ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ అండ్ గ్రేటెస్ట్ కంబ్యాక్స్ అని అయితే అనిపించవచ్చు. నిజంగా చాలా బాగా ఆడారు అండ్ యూ బోత్ డిజర్వ్ టు గెట్ అ సెకండ్ పొజిషన్. బట్ ఇన్ అ వే మళ్ళీ అక్కడ కూడా ఒక మెలిక పెట్టాడు బిగ్ బాస్. తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరిలో ఒకళ్ళే సేఫ్ జోన్లో ఉంటారు అండ్ ఇంకొకరు డేంజర్ జోన్లో ఉంటారని చెప్పాడు. కళ్యాణ్ ఎక్కడ తనుజాకి ఇచ్చేస్తాడేమో, కరిగిపోతాడేమో, అయ్యో అనుకుంటాడో, లేకపోతే ఆమె ఫేస్ చూసేసి నేనే వెళ్ళిపోతానులే డేంజర్ జోన్లో వెళ్తాడేమో అనుకున్నాను. బట్ లక్కీగా ఆర్గ్యూ చేసి నేను ఓన్లీ లగేజో లగ్జరీసో అయితే నీకు ఇచ్చేవాడిని, బట్ నేను డేంజర్ జోన్లోకి వెళ్తే మళ్ళీ రిస్క్ కదా అని చెప్పేసి ఫైనల్లీ సేఫ్ జోన్లోకి వచ్చాడు. తనుజ నేనే డేంజర్ జోన్లోకి వెళ్తానని చెప్పింది. సో ఫైనల్లీ వాళ్ళ ఇద్దరిదైతే గ్రేటెస్ట్ కంబ్యాక్ అనిపించింది. అండ్ రీతు చౌదరి తుత్తర ఎంత పని చేసిందంటే యాక్చువల్లీ రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమైంది, లాస్ట్ బట్ 1 పొజిషన్లోకి వచ్చారు. అది కూడా ఫ్లోరా అండ్ సంజన గారు అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి వీళ్ళు 3rd పొజిషన్లో ఉన్నారు. 4th సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఉన్నారు. తుత్తర అనేది మనిషికి కానీ లైఫ్లో కానీ టెన్షన్ ఇస్ వెరీ హార్మ్ఫుల్, అదే ఇక్కడ చేసింది. వీళ్ళు కరెక్ట్గా పెట్టుంటే డెమాన్ పవన్ అండ్ రితు కరెక్ట్గానే ఆడారు, లాస్ట్ వరకు ఫాస్ట్గానే పెట్టుకొని నీట్గా పెట్టుకొని అలా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. జస్ట్ చేత్తో ఇలా అన్నది ఆ టెన్షన్లో, ఆ తుత్తరతో మొత్తం గ్లాసులు పడిపోయాయి. సరే ఆ గ్లాసులు పడిపోయిన ఆవేశంలో, ఆ తొందరలో, ఆ కంగారులో ఏమైపోయింది, సరిగ్గా గ్లాసెస్ని కలెక్ట్ చేసి పైకి పెట్టలేకపోయింది. లాస్ట్కి ఏమైపోయింది, వాళ్ళు లాస్ట్కి వచ్చారు. సో దానివల్ల మొత్తానికే ఫస్ట్లో ఉన్న వాళ్ళు లాస్ట్ బట్ 1 పొజిషన్కి వచ్చారు. అంటే జస్ట్ కొద్దిగా ఫోకస్ చేసి కంగారు పడకుండా, తుత్తర పడకుండా, ఆవేశపడకుండా కరెక్ట్గా పెట్టింటే ఈవెన్ 2nd పొజిషన్లో వాళ్ళు వచ్చేవాళ్ళు, 80 పాయింట్స్ వాళ్ళకు వచ్చేవి అండ్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ 2nd పొజిషన్లో ఉండేవాళ్ళు. సో జస్ట్ బికాస్ ఆఫ్ రితు చౌదరి తుత్తర ఇంత జరిగింది. దానికి తర్వాత ఎంత ఏడ్చినా ఏం చేసినా, సో నేనేం చెప్తున్నా అంటే లైఫ్లో అయినా గేమ్లో అయినా దేంట్లో అయినా తుత్తర ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అండ్ టెన్షన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. మీరు ఏ పనైనా టెన్షన్తో కానీ తుత్తరతో చేస్తే ఇన్ఫ్యాక్ట్ అది డబుల్ వర్క్ అవుతుంది. ఫైనల్గా వాళ్ళు ఏమైంది, ఫస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళేమో డేంజర్ జోన్లోకి వచ్చారు ఇప్పుడు. సో ఇది భయ్యా రీతు చౌదరి తుత్తర్ ఎంత పని చేసిందో అన్నది దీనికోసం. అండ్ సుమన్ శెట్టి గారు అయితే ఈరోజు డ్యాన్స్ రెగర్ తీశారు, మామూలుగా లేదు. ఆ నెక్లెస్ గొలుసు పాటకైతే ఆయన చేసిన డ్యాన్స్ అపాపాపాపాప నా భూతో నా భవిష్యత్తు. అండ్ సుమన్ శెట్టి గారిలో ఒక క్రేజీ కామెడీ ఉంటుందండి, ఏదైనా అండి స్టార్టింగ్ నుంచి. అండ్ ఏం పెద్ద వెళ్ళి ఎవ్వడికి ఏం చెప్పడండి. బర్నీ గారితో కూడా లాస్ట్లో అంటే వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు దివ్య అండ్ బర్నీ ఆ లాస్ట్ టూ టీమ్స్ ఎవరినైతే తీసేయాలి అని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు సంజన గారేమో ఆలోచించండి అది ఇది అని చెప్పేసి మేము చాలా కష్టపడ్డాము అంతా మాట్లాడుతాం. శ్రీజ కూడా వెళ్ళి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. సుమన్ శెట్టి ఏమంటాడంటే అన్న చూడండి అన్న, ఏంటిది చూస్తూనే ఉన్నాడు అయ్యా ఆయన. ఇదేం డిఫెన్సు, ఇదేమి కన్విన్సింగో నాకు అయితే అర్థం కావట్లేదు. సుమన్ శెట్టి గారు నిజంగా క్రేజీగా అనిపిస్తారు, ఎప్పుడు ఇలానే చేస్తుంటారు. స్టార్టింగ్ నుంచి ఎవ్వరు ఆయన డేంజర్ జోన్లో ఉన్నా లేకపోతే ఏదన్నా చేస్తున్నా ఆయన తీసేద్దామన్నటప్పుడు
ఆయన వెళ్ళి ఒక్కటే చెప్తాడండి, ఏం చెప్పడు. చూడండి మేడం, చూడండి అన్న, ఇదే ఏంటిది చూస్తూనే ఉన్నారు కదా. దిస్ ఇస్ ఐ డోంట్, ఈ కైండ్ ఆఫ్ కన్విన్సింగ్ ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు. సో ఇది భయ్యా ఈరోజు ఎపిసోడ్లో అయితే మెయిన్గా ఆ బొక్కలో దూరే టాస్క్, ఆ గ్లాసెస్ టాస్క్ జరిగింది, ఆ మిడిల్లో తనుజ దివ్య పోరాటం జరిగింది భరణి గారి కోసం, ప్రీతు చౌదరి తుత్తర, ఇంతకంటే ఈరోజు టాస్క్లు ఏం జరగలేదు. సో ఫైనలీ వైల్డ్ కార్డ్స్ అయితే ఎంటర్ అవబోతున్నారు. నేను ఆల్రెడీ చెప్పేశాను 6 మెంబర్స్ ఎంటర్ అవబోతున్నారు. ఆ 6 మెంబర్స్ ఎవరంటే అయేషా, అలేఖ్య చిట్టి పికల్స్, దివ్వల మాధురి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ మరియు శ్రీనివాస సాయి. గ్రాండ్ లాంచ్ 2.0 తర్వాత అయినా ఈ పూతరేకులు సీరియల్ ఆగిపోయి కొద్దిగా వీళ్ళు రూపురేఖలు మార్చేసి ఒక ఊపు తెప్పిస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది. అట్లా చేస్తే కొద్దిగా ఈ సీజన్ బాగుపడుతుంది, లేదా ఈ సీజన్ కూడా డిజాస్టర్కి దగ్గరలో ఉంది. ఎందుకంటే రోజు ఈ పవిత్ర బంధం సినిమా అండ్ పూతరేకుల సీరియల్ తప్ప ఏం కనిపించట్లేదు. ఈ అన్న తమ్ముడు అక్క చెల్లి మరదలు ఒక ట్రీ గీయచ్చు. రేపు ఒకసారి బోర్డు పెట్టుకొని ఇంట్లో రిలేషన్షిప్స్కి ఎవరు ఏమవుతారు అన్నది ఒకసారి మీకు గీసి చూపిస్తే ఆ ఫ్యామిలీ ట్రీ, బిగ్ బాస్ తెలుగు 9 ఫ్యామిలీ ట్రీ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇది భయ్యా నాకు ఈరోజు అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో, ఎవరు బాగా ఆడారో ఎవరు బాగా ఆడలేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంతకీ ఇప్పటికైనా మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఫామ్ అయ్యారా అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బిగ్ బాస్ తెలుగు 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత గేమ్ ఎలా ఉండబోతుందో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం, ఫుడ్ వ్లాగ్స్ కోసం అండ్ 100% ఎంటర్టైన్మెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ. అండ్ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.